ఫస్ట్ జాబ్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, సో కొత్త వాళ్ళకి అట్లాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలంటే వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ దే నీడ్ టు డూ? బికాజ్ అబ్రాడ్ కంట్రీస్ నేను యూఎస్‌ది చెప్తాను. యూఎస్‌లో కూడా అట్లాంటి సిట్యుయేషన్స్ చాలానే జరిగాయి. బట్ హ్మ్. ఇక్కడ ఇప్పుడు కొత్త ఆస్పిరెంట్స్‌కి మీలాంటి ప్రాబ్లమ్ కావద్దు అంటే వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ దే హావ్ టు డూ? ఇక్కడ ఉండే లోకల్స్ ని ఎమిరాటీస్ అంటారు. మనం ఎక్స్‌పాట్స్ అవుతాం. వాళ్ళు ఎమిరాటీస్. ఎమిరాటీస్ అంటే లోకల్స్ అన్నమాట. రైట్. సో రైట్. ఎక్స్‌పాట్ అనేవాడు ఈ కంట్రీలోకి ఎంటర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామర్స్ వాళ్ళని టార్గెట్ చేసేస్తారు. ఎయిర్‌పోర్ట్‌లో నువ్వు వచ్చాక నీకొక సిమ్ ఇస్తారు. ఒక అవును. కొత్త సిమ్. అందులో కొంచెం డేటా ఉంటది యుటిలైజ్ చేసుకోవడానికి. తర్వాత అది నువ్వు ఇక్కడ ఉంటే గనక రీచార్జ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నంబర్స్ ఎలా ఎళ్తాయో మనకు తెలీదు గానీ, ఎక్కువ ఎవరైతే జాబ్స్ కోసం మల్టిపుల్ వెబ్‌సైట్స్ సెర్చ్ చేస్తారో, నంబర్ ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేస్తారు. తప్పదింక ఆ టైంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ట్రూ కంపెనీస్‌ని ఐడెంటిఫై చేయగలగాలి. దీనికి నేను ఒక వీడియో కూడా చేశాను. వాళ్ళేం ఆ! చేస్తారంటే మన ఈమెయిల్ ఐడీ, మన డీటెయిల్స్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తాము. ఫేక్ ఆఫర్ లెటర్స్ మనకి పంపిస్తారు. ఆహా! పంపించి వాట్సాప్‌లో మనకి మెసేజెస్ చేసి వాళ్ళు నాన్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ 8-5 లేకపోతే 9-6 అనేది అందరికీ ఆఫీస్ వర్కింగ్ అవర్స్. నాన్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్‌లో వాళ్ళే నీకు పదే పదే కాల్ చేసి పలానా ప్లేస్‌కి రమ్మండము. ముందు పేమెంట్ చేశాక ఆఫర్ లెటర్ అయితే పంపించేస్తారు. దాని మీద ఏదో ఒక స్టాంప్ ఏసేస్తారు. ఆ ఫేక్ ఆఫర్ లెటర్ పంపించేస్తారు. తర్వాత పేమెంట్ చేశాక నీకు జాబ్‌లోకి ఆన్‌బోర్డ్ చేస్తాము. వీసా ఇస్తాము అని అంటారనమాట. సో, ఆ! చాలామంది అది తెలీక వాళ్ళని అప్రోచ్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళుంటారు. అండ్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళ ఈమెయిల్ ఐడీ వచ్చే డొమైన్‌ని మనం చూస్తే మనకు కొంచెం అర్థం అవుతదనమాట. ఆ కంపెనీ రియల్‌గా ఎగ్జిస్ట్ అయిందా లేదా అనేది హ్మ్. మనం చూసుకోవాలి గూగుల్‌లో. అండ్ ఆ! చూసుకున్నాక అక్కడ వాళ్ళు ఇచ్చే కొన్ని లొకేషన్స్ ఉన్నాయన్నమాట. నేను అబూ షగారా అని చెప్పేసి ఒకటి, దేరా అని కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ. ఆ! అక్కడ ఒక ఏరియాలో అంతా ఈ ఆఫీస్‌లే ఉంటాయంట ఫేక్ ఆఫీసెస్. ఆ! అది కూడా చెప్పారనమాట. ఏదైనా ఒక ఆఫీస్ అడ్రెస్ ఇవ్వడము. కొద్దిమంది ఫేక్ అడ్రెస్ ఇస్తారు. అక్కడ ఆఫీస్ ఉండదు.